చేసిన తర్వాత విషయం ఎవరికైనా తెలియవచ్చు, కానీ ఆస్తి కోసం కుట్ర చేసింది నరెడ్డి అని నీకు తెలియదా? నా రెండో భార్యపై కోపంతో నన్ను కాలర్ పట్టుకుని నీ మరిది కొట్టిన విషయం నీకు తెలియదా? అది తెలిస్తే హత్య ఎవరు చేయించారో నీకు ఈజీగా తెలిసిపోతుంది కదమ్మా. నీకు తెలుసు తల్లి, హంతకులెవరో, పాత్రధారులెవరో, సూత్రధారులెవరో. ఇప్పుడు నిన్ను ఢిల్లీకి పిలిపించి కథ నడిపిస్తోంది ఎవరు? నీకు తెలుసు, నాకు తెలుసు. కేసు నుంచి నీ వారిని రక్షించుకోవాలి. నాకంటే ఈడికి కాదండి, ఈడు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు ఆత్మ అంటాడు. వివేకానంద రెడ్డి గారు ఆత్మ మాట్లాడుతుంది, ఈడి మీద పూనిందట. ఈడి మీద పూనకంలో మారుతున్నాడట. ఇప్పుడు వీడు ఏం యాక్టింగ్ చేస్తున్నారండి. ఏ అమ్మ, సినిమా ఇండస్ట్రీ మిస్ అయిపోయిందండి ఇలాంటి వాళ్ళు అందరినీ. ఇలాంటి యాక్టర్లు, ఇలాంటి కమెడియన్లు అందరినీ మిస్ అయిపోయిందండి సినిమా ఇండస్ట్రీ మొత్తం. వీడు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు ఆత్మ. నమస్కారం పెట్టండి అందరూ, నమస్కారం పెట్టండి సార్. నమస్తే సార్ వివేకానంద రెడ్డి గారు. పక్క వారిపై నెపం నెట్టేయాలి. ఢిల్లీలో ఉన్న చంద్రబాబు కోపతులు చెప్పినట్టు నువ్వు ఆడాలి. అప్పుడే నర్రెడ్డి ఇంట్లో సోఫాలో హాయిగా కూర్చోగలడు. అంతేనా సునీతమ్మ? కంటే కూతుర్నే కనాలి అని ఎల్లో మీడియా కోరే కూస్తోంది. అసలు ఇలాంటి కూతుర్ని కనాలో వద్దో తెలియాలంటే అవినాష్ సిబిఐకి రాసిన లేఖలోని ఒక్క ఆడపిల్ల మీద ఎవరు ఇలా సపోర్ట్ చేయకపోగా ఆవిడ చంపేసింది అని సాక్షి మీడియాతో ఇలాంటి పేటీఎం గాళ్ళతో తిట్టించింది ఎవరండి? సాక్షి మీడియా హెడ్ ఎవరండి? మా భారతోదిని కదా. ఇప్పుడు ఈనాడులో కానీ ఈటీవీలో కానీ ఏది వచ్చినా సరే రామోజీరావు గారే చేసినా తిడతారు కదా వైసీపీ వాళ్ళు. మరి ఇప్పుడు వీటితోటి ఇలా మాట్లాడించి, సాటి మహిళ తండ్రి చనిపోయి ఉంది, ఆ చనిపోయిన దానికి న్యాయం జరగలేదు, ఎవరు చంపేశారో తెలియదని పాపం ఒంటరి మహిళలు తిరుగుతూ ఉంటే సునీతమ్మని మరింత ఘోరంగా ఇలాంటి పకోడీగాలతో భారతమ్మ తిట్టిస్తుంది అనాలండి ఇప్పుడు మనం. మరి అంతే కదా అని అర్థం. ఇప్పుడు ఈ టీవీకి ఎండి భారతమ్మ కాబట్టి మరి ఆ భారతమ్మ గారి ఇది లేకుండా ఇలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడరు కదా. ఇలాగా సొంత ఆడపడుచు మీద ఎంత ఘోరం అండి, ఇది దారుణం కదండి. ఇది ఈ 10 ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి సునీతమ్మ. 10 ప్రశ్నలు అడుగుతాడండి పకోడీగాడు. ఇప్పుడు 10 ప్రశ్నలు సమాధానం చెప్పడం మనం రెడీగా ఉందాం. సునీతమ్మ దాకా ఎందుకు ఈ పకోడీగాడికి? వీడికి 5 రూపాయలు పేటీఎం ఇస్తే మన కాళ్ళు నాకెత్తాడు వచ్చాడు. వీడికి సునీతమ్మ వచ్చి సమాధానం చెప్పాలట. నా రక్తం సాక్షిగా నిజం చెప్పాలి సునీతమ్మ. క్వశ్చన్ నెంబర్. నా రక్తం సాక్షిగా నిజం అంటే ఈడు రక్తం అనుకున్నారు కనుక. ఈడు రక్తం కాదు, ఇప్పుడు వీడు వివేకానంద రెడ్డి గారు ఆత్మీయుడు. అమ్మ ఏం పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారా మీరు? ఆ జనాల్ని ఎలా నమ్మించడానికి ఏది పడితే అది. 1. వివేకా తన రెండో భార్యకు ఆస్తి రాసేస్తారని భయపడి మీరు చెక్ పవర్ లాగేసుకుంది నిజం కాదా? రెండో భార్యకి ఆస్తి రాసేస్తారా? రెండో భార్య కాదు ఆవిడ. మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండాను, ఆవిడ చనిపోకుండాను రెండో భార్య అనే ఆ హోదా రాదు. కాబట్టి చెక్ పవర్ లాగేసుకుంటామని అనుకుంటారు. ఎవరన్నా చేస్తారా పని? మా నాన్న ఏమన్నా మిస్యూజ్ చేస్తారేమో అని చెప్పి. దానికి మటర్కి సంబంధం ఏంటారు పకోడీ? రక్తం సాక్షిగా నిజం చెప్పు సునీతమ్మ. క్వశ్చన్ నెంబర్ 2. వివేకా తన రెండో భార్య పేరిట ఉమ్మడి ఆస్తిలో 25% నోటరీ వీలునామా రాసింది నిజం కాదా? ఒరే, వీలునామా రాసింది నిజమైతే ఆ వీలునామా బయటపడ్డారా పకోడీ నాయాలా? ఆ వీలునామా చూపించి మాట్లాడండి రా పోరంబోకి ఎదవల్లరా. వీలునామా రాస్తే ఆ వీలునామా బట్టి రావచ్చు కదా, నకలు ఉంటుంది కదా, గవర్నమెంట్ మీదే కదా. ఏ రిజిస్టర్ ఆఫీసులో అడిగిన ఇస్తారు కదా నకలు. ఆ నకలు చూపించి మాట్లాడరా నకిలీ నా కొడక. ఏదిరా నకలేదురా? రక్తం సాక్షిగా నిజం చెప్పు సునీతమ్మ. క్వశ్చన్ నెంబర్ 3. వివేకాను హత్య చేసిన తర్వాత ఆ వీరునామాను అపహరించిన మాట నిజం కాదా? ఎవర్రా అసలు హత్య చేసినప్పుడు ఉన్నది? ఎవర్రా బాబు అక్కడ? గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, ఈ నలుగురే కదా. ఈ నలుగురిలో గంగిరెడ్డి కానీ, ఉమాశంకర్ రెడ్డి కానీ, సునీల్ యాదవ్ కానీ, అవినాష్ రెడ్డి అనుచరులు. ఒకవేళ తస్కరింతే వాళ్ళు పట్టుకుపోయి ఉంటారు. వాళ్ళు పట్టుకుపోతే ఎక్కడ పట్టుకెళ్ళారని అడగరా పకోడీ? వాళ్ళందరూ మీ వాళ్ళే కదా. లేదా రాజశేఖర రెడ్డి గారు, సునీత గారు మనుషులు ఎవరైనా ఉన్నారు అక్కడ? కాదు కదా, వాళ్ళందరూ మీ వాళ్ళే కదా. ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా. ఆ పట్టుపోయింది ఎక్కడ పెట్టారో అడగరా పకోడీ? ఈడి పెర్ఫార్మెన్స్ అసలు మామూలు కూడా. వీడి జీతం ఎంత ఇస్తారు కానీ, వీడి పేటీఎం ఎంత ఇస్తారో తెలియదు కానండి. సంపూర్ణేష్ బాబును కూడా తలదన్నే సీరియస్నెస్ ఇస్తాడండి. సీరియస్నెస్లో కామెడీ. సంపూర్ణేష్ బాబు కూడా సీరియస్గా యాక్ట్ చేస్తూ కామెడీ పండిస్తాడు. ఆయన దగ్గర ఉన్న టాలెంట్ అది. ఈ మా రెండో సంపూర్ణేష్ బాబు ఇది సీరియస్గా జర్నలిస్టు టైప్లో బిల్డప్ ఇచ్చుకుంటూ అది చూడండి ఎంత కామెడీ చేస్తాడో. తెగ నవ్వొచ్చది, నాకైతే కడుపు నొప్పి వచ్చేది. రక్త సంబంధమున్న కూతురిని ప్రశ్నిస్తోంది. ఆస్తి కోసం, వారసత్వం కోసం బ్లడ్ గేమ్ మొదలు పెట్టావా అని ప్రశ్నిస్తోంది. సునీతమ్మనటండి వివేకానంద రెడ్డి గారు రక్తం ప్రశ్నిస్తుందట. ఆయన బ్లడ్ ఇలా కసకసమని నరికేటి వల్ల బ్లడ్ అంతా పోయింది కదా, ఆ బ్లడ్ అట సునీతమ్మ గారిని ప్రశ్నిస్తుందట. ఏం చెప్తాడు చూడండి. వివేక రక్తం కూతురు సునీతను ప్రశ్నిస్తోంది. నన్ను చంపినోడు బెయిలుపై బయట తిరుగుతుంటే నువ్వు అతన్ని జైల్లో పెట్టించకుండా అవినాష్ ను ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని తిరుగుతున్నావంటే ఎవరిని కాపాడడానికి నువ్వు ఇంత హడావుడి చేస్తూ? చంపింది అవినాష్ అంటున్నారు రా బాబు వాళ్ళు, సిబిఐ వాళ్ళు. ఇప్పుడు అవినాష్ బయట తిరుగుతున్నాడు కాబట్టి అవినాష్ని అడగమంటున్నావు నువ్వు?
అర్థం చేసుకోలేనంత అమాయకులేం కాదమ్మా ఈ ప్రజలు. నా రక్తం సాక్షిగా నిజం చెప్పు, హంతకుడు నీ పక్కనే తిరుగుతున్నాడని నీకు తెలియదా? నన్ను చంపి అంతేంటి ఎవడ పేరు చెప్పరా బాబు నువ్వు, లేదా జగన్ అన్న అనుకుంటారు అందరూని. పక్కనే తిరుగుతున్నాడు, బయట తిరుగుతున్నాడు అంటే జగన్ అన్న అనుకుంటారు, లేకపోతే అవినాష్ రెడ్డి అనుకుంటారు. ఎవడురా అంతకుడు? ఎవర్రా మీరు? అంత ఎక్కడి నుంచి వస్తున్నారా మీరు? ఇంత కామెడీ చేస్తున్నారు మీరు. బెయిల్ పైన తిరుగుతున్నాడు. మరి అవినాష్ రెడ్డి బెయిల్ మీద తిరుగుతున్నాడు. అవినాష్ రెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, బయటకు వదిలేశారు ఈ వివేకానంద రెడ్డి కేసులో. అలాగే జగన్ అన్న ఆల్రెడీ అరెస్ట్ చేసి 14 ఏళ్ళు జైల్లో ఉండి ఇప్పుడు బెయిల్ మీదే ఉన్నాడు. మరి ఎవరిని తిడుతున్నావు రే? నువ్వు వాళ్ళ దగ్గర చేతం తీసుకుని వాళ్ళ తిడతావు. నీ లఫుట్నెస్సాలే. గుండెపోటు కథాలిన వారు నీ పక్కనే ఉన్నారని నీకు తెలియదా? నీకు తల్లి లాంటి అదిగో గుండెపోటు కథలు పక్కన ఉన్నారని అంటే ఎవరు? అవినాష్ రెడ్డి, లేకపోతే సాక్షి మీడియాలో చెప్పారు ఫస్ట్ గుండెపోటు కథ అని. అంటే జగన్ అన్న అంటున్నావు నువ్వు. ఏరా జీతం అవ్వలేదా? పేటీఎం రాలేదు ఈ నెలలోనే. ఈ నెలలో పేటీఎం రాకపోతే జగన్ అన్నకి రివర్స్ అయిపోతావు నువ్వు. ఓరే నీ చాలా డేంజరస్గా ఉన్నారు నువ్వు. నా రెండో భార్య కుమారుడికి వారసత్వం దక్కకూడదని, ఆస్తి దక్కకూడదని నీ భర్త అతని తమ్ముడు నాతో గొడవ పడ్డ విషయం నీకు తెలియదా? నా చెప్పవ నువ్వు నీ భర్త మరిది లాక్కున్న విషయం నీకు గుర్తులేదా? ఆఖరికి నన్ను ఈ లఫుట్ గాడు అంటేడండి ఏళ్లే కాదు, ఇలాంటి బొక్కడాగలు కొంతమంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక భార్యకి విడాకులు ఇచ్చి చట్టబద్ధంగా ఇంకో భార్యను పెళ్లి చేసుకుంటే విమర్శించే పకోడీగాళ్ళు వీళ్ళంతా. అలాంటి పోరంబొగ్గళ్ళు వివేకానంద రెడ్డి గారు ఆల్రెడీ భార్య పిల్లలు అందరూ ఉండగానే వేరే మహిళతోటి ఒకవేళ ఆవిడ సహజీవనం చేసాడు అనుకుందామండి, జరుగుతాయి, అక్కడక్కడ జరుగుతాయి అలాంటి. ఆ సంబంధాన్ని ఎలా సమర్థిస్తున్నారు చూడండి వీళ్ళు. చెప్తున్నాను కదా, వీళ్ళు చేస్తేనే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే అది వ్యభిచారం. అది వీళ్ళు అనుకుంటే ఇలాంటి సంబంధాన్ని కూడా రెండో భార్య కొడుకని హోదా ఈ బొకడగాళ్ళు ఇచ్చేస్తారు. ఒరే బొకడా, ఒక భార్య ఉండగా ఆ భార్యకి విడాకులు ఇవ్వకుండా ఇంకో భార్యను పెళ్లి చేసుకుంటే చెల్లుతుందారా బొకడా? రై ఒరే పేటీఎం ఈ పకోడి మొక్కన డాష్. రెండో భార్య కొడుకట. అసలు ఆవిడకి భార్య హోదా రానప్పుడు రెండో భార్య ఎలాగవుతుంది? వాళ్ళ కొడుక్కి ఆస్తిలో ఓట ఎలాగ వస్తుందిరా? లఫోటుకే. ఇక్కడ మీరు మాత్రం సమర్థించేస్తారు ఇలాంటి సంబంధాలని. రెండో భార్య ఉండి లేదా ఎవరితో సహజీవనం చేస్తున్నాడు, మా నాన్నగారు ఏమన్నా ఆస్తి మిస్యూజ్ చేస్తారేమో అని సొంత భార్య పిల్లల కంగారు ఉంటుంది కదరా పకోడి. ఎవడన్నా 10 రూపాయలు ఇస్తే చాలరా అడ్డమని గడ్డి గరిచేస్తారు యాదవ నా కొడకల్లారా. ఏం బతుకురా ఇది? మళ్ళీ డిబేట్ పెడుతున్నాడు నా గురించి, నా ఫోటో వేసుకుని సాక్షి మీడియాలో. వీడియోలో ఎవడో దాన్ని ఏమన్నా కానీ ఆడవాళ్ళు బాధపడుతున్నారు అలాగ అంటుంటేనే. ఎవడో నాగార్జున అమ్మగాడు ఆడిడు కూర్చుని నా ఫోటో మధ్యలో వేసుకుని ఎరా అమ్మ చాలా మాటలు వచ్చేస్తున్నాయండి, మింగెత్తున్నాను. చంపి నీ తల్లి లాంటి నా రెండో భార్య పేరుకుతున్న నోటరైజ్డ్ వాళ్ళ తల్లి లాంటి రెండో భార్యలు కదా నీ చెప్పించి కూడా నువ్వు ఎదుర్కొంటేనే చెత్తనా కొడక. మొదటి భార్య విడాకులు ఇవ్వకుండా ఇంకొక ఆమెతో కాపురం చేస్తే రెండో భార్య ఎలాగవుతుంది ఎదవా? నీ బాబు అలా చెప్తూ ఊరుకుంటావారా? పేటీఎం సన్నాసి తప్పని చెప్పడం పోయి భార్య చనిపోతేనో భార్య విడాకులు ఇస్తేనో ఇంకో పెళ్ళి లేదు. ఒకవేళ ఎవరైనా చేస్తున్నారంటే అదంతా ఇల్లీగల్ కాంటాక్ట్లో పోతుంది. తల్లి లాంటిది ఆ రెండో భార్య ఆవిడి. సిగ్గుసెర లేకుండా మాత్రం యాదవా. ఎవడెంత 10 రూపాయలు ఎత్తే చాలరా ఎవడ కాళ్ళు నాకమంటే వాళ్ళు కాళ్ళు అవుతారు యాదవ నా కొడకలు. మీలాంటి వాళ్ళు అందరూ వెళ్ళి ఆ జర్నలిస్ట్కున్న ఆ వాల్యూ తీసి పాడేస్తున్నారా మీరు? వీరునామా దొంగలించారే, ఆ పని చేసింది ఎవరు నీకు తెలియదా? నా హత్య గురించి పలానా వాళ్లకు ఉదయం 5 గంటలకే తెలిసింది, వీళ్ళకేమో 5:30కే తెలిసింది. ఎలా తెలిసింది? కానీ కొత్త పాయింట్లు బయటకు తీస్తున్నావే. నన్ను హత్య ఎవర్రా తెస్తుంటావు రే గుడ్డుడా. నీ అమ్మ నీ కన్నేమో విజయవాడ, కన్నేమో వైజాగ్. నువ్వు కూడా ఆ కళ్ళు చిదంబరం గడివే. ఎవర్రా తెస్తుంటా? సునీతమ్మ తెస్తుందా? తండ్రి చనిపోయి ఆ బాధలో ఒంటరిగా తిరుగుతూ ఈ కేసుని ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఒక మహిళ మీద జాలి లేకుండా చెత్తనాయాలా. ఇప్పుడు నేను మింగేసిన మాట ఏంటి? ఇప్పుడే జస్ట్ మింగేశాను. ఈ లఫుడ్ గాడిని ఓ మాట అందామని. ఆ మింగేసిన మాట ఏంటి మీరు కామెంట్ పెట్టండి, నేను ఆడుకొచ్చి అవుతాను. ఈడు ఆడపిల్ల ఆడకూతురమే ఎత్తాడండి నెపం. నువ్వే చంపిస్తావు అంటున్నాడు. ఇది అసలు మనుషులేనండి వీళ్ళు. అన్నం తింటున్నారంటారు, వీళ్ళకి గడ్డి తింటున్నారా? అలా అమ్మ బాబు ఎలాగన్నారండి వీళ్ళే. ఈ డబ్బుల కోసం మరి ఏ పనైనా చేస్తారా మీరు లెక్కనే? ఇళ్లల్లో ఏదైనా చేస్తారు మీకు ఎవరైనా డబ్బులు ఇస్తానంటే, అంతేనా? మింగేసిన మాట మాత్రం పెట్టండి. నేను మింగేసిన మాట ఏంటో నేను చదువుతాను.